మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అన్నట్టుగా హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. కొండా మురళిపై ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారని ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ పైన విశ్వాసం లేని వ్యక్తి కొండా మురళిని మండిపడ్డారు. తనకు ఓటమి లేదని కొండా మురళి తప్పు సమాచారం ఇస్తున్నారు, కానీ గతంలో జరిగినటువంటి కొన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత మండలంలో కూడా పార్టీని గెలిపించలేకపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత వేడెక్కాయని చెప్పాలి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అన్నట్టుగా హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. కొండా మురళిపై ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అంటున్నారు. అండ్ కొండా మురళిపై ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు? రమణ, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ లో ఇటు కొండా దంపతులు వర్సెస్ మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. కొండా దంపతులు ఒక వర్గం అయితే మిగతా మొత్తం కూడా ఒక వర్గంగా ఉండటంతో మొత్తము ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నిన్న కొండా మురళిని ఏదైతే క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యి తను చెప్పాలనుకున్నది 6 పేజీలో తను సమర్పించడం జరిగింది. తదనంతరం బయటకు వచ్చిన కొండా మురళి కొంత హాట్ కామెంట్ చేశారు. దానిపై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాకు చెందిన నాయకులు ఎవరైతే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఇటు నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో అయితే ఈ రోజు అంతా 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, అలాగే వరంగల్ డిసిసి అధ్యక్షురాలు రెబెల్లి స్వర్ణతో పాటు కూడా వీరంతా కూడా అక్కడ సమావేశమయ్యారు. సమావేశం ఇప్పుడే ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వారు చెప్పేది ఒకటే, కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నాడు. పార్టీని దెబ్బతీసేలా అతను మాట్లాడే మాటలున్నాయి. ఇప్పుడు అసలు విషయం తప్పుదో పట్టేలా చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా తప్పుడు వివరాలు ఇచ్చి మీడియా ఎదుట మళ్ళీ ఎమ్మెల్యేల పైన దృష్టిగా మాట్లాడాడు. కొండా మురళి మారని పార్టీ లేదు, అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం, వ్యక్తులను లీడర్లను దూషించడం అతనికి అలవాటే. ఆయన 38 ఏళ్లుగా అందరికీ అండగా ఉంటూ పార్టీని కాపాడుతున్నానని చెప్తున్నాడు. కానీ కొండా దంపతులు ఇప్పటి వరకు మారని పార్టీ లేదు. ఇటు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ లో వరుసగా మారుతున్నారు. ఎన్నికల ముందు వారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కూడా వారు ఏ రోజు కూడా కుదురుగా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అందరికంటే ఎక్కువ సార్లు పార్టీ మారింది వారే అని చెప్పేసి అయితే వారు తీవ్రంగా అయితే ఆరోపణలు చేశారు. ఇక క్రమశిక్షణ కమిటీ పిలవకుండానే తనంతా తానే గాంధీ భవన్కి వచ్చిన అబద్ధాలు చెప్తున్నారు. ఏదైతే క్రమశిక్షణ కమిటీ మల్లు రవి ఎవరైతే ఉన్నారో తను జూలై 5 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించగానే కొండా మురళి అక్కడికి వెళ్ళాడు. కానీ పిలవకుండానే నేనే వచ్చి నేను వివరణ ఇచ్చానని చెప్పడం అయితే హాస్యాస్పదంగా ఉంది. అనేక సార్లు వీరు ఎన్నికల్లో ఓడిపోయారు, ప్రజలకి దూరంగా అయ్యారు. మంత్రిగా ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీకి మెజార్టీ కూడా సాధించలేదు. తాను ఎప్పుడు ఓడిపోలేదని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇటు 2012లో పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2008లో కొండా సురేఖ అభ్యర్థిగా ఓడిపోయారు. 2001లో కాంగ్రెస్ నుంచి డిప్యూటీగా సంఘం బరిలో నిలిచి కొండా మురళి ఘోర పరాజయం చవి చూశాడు. 2018లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొండా దంపతుల ప్రవర్తన నచ్చక కేసీఆర్ మళ్ళీ టికెట్ కేటాయించకపోవడం మనం చూసాము అని చెప్పేసి ఇటు అనేక ఆరోపణలు అయితే చేశారు. వారు చెప్తున్న ఒకటే, మేమంతా హైకమాండ్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో మేము వెళ్తున్నాము.
జూలై 5 Okay. వరకు మాకైతే హైకమాండ్ ఒక మాట ఇచ్చింది. జూలై 5 వరకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని చెప్పిన పరిస్థితి రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.